వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి మీడియా ముందుకు వచ్చిన వ్యోమఖ సింగ్, సోఫియా ఖురేషి. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పుల ఉధృతి. కుఫారా, బారాముల్లా, ఉరిపాంచ్, రాజౌరి సెక్టార్లో దాడులు. పాక్ సంయమనం పాటిస్తే ఉద్రిక్తతలు పెంచబోమని స్పష్టీకరణ. కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ తీర్మానం. చెరువు మట్టిని రైతులకు ఉచితంగా తరలించేందుకు అనుమతి. వేదికలపై తన పక్కన పవన్ కళ్యాణ్ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన. ఆపరేషన్ సింధూర్పై కేంద్రం అఖిలపక్ష సమావేశం. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించిన రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని స్పష్టీకరణ. దేశం కోసం కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఉంటుందన్న రాహుల్ గాంధీ. దయచేసి భారత్ నుంచి పాకిస్తాన్ కాపాడండి అని పాకిస్తాన్ ఎంపీ కన్నీటి పర్యంత. భారత దాడులతో పాక్ విలువిల. పార్లమెంట్లో ఎంపీ ఆవేదన. ఆపరేషన్ సింధూర్, పాక్ లో డ్రోన్ల కలకలంపై ఎంపీ ఆందోళన. భారత్ నుంచి మమ్మల్ని కాపాడాలంటూ పాకిస్తాన్ ఎంపీ కన్నీరు. రాసి పెట్టుకోండి, ఎవరిని వదలం, మామూలుగా ఉండదని మరోసారి జగన్ వార్నింగ్. వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టబోమన్న జగన్. పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచన. జగన్ 2.0లో కార్యకర్తలను అత్యంత ప్రాధాన్యత ఇస్తానని హామీ. శ్రీ సిటీకి విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ ఇస్తామన్న మంత్రి లోకేష్. ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న మంత్రి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలకమైన నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పాలనాపరమైన పలు అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి కీలక తీర్మానాలు చేసింది. రాష్ట్ర మంత్రివర్గం ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఆపరేషన్ నిర్వహించిన త్రివిధ దళాలను అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదేవిధంగా అమరావతిలో పునర్నిర్మాణ పనులను ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలియజేసింది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. మంత్రివర్గం ఆర్మ్డ్ ఫోర్సెస్ ని వారి ధైర్య సాహసాలని అభినందిస్తూ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తియుక్తుల్ని ప్రదర్శించినందుకు ఒక తీర్మానం కూడా చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, విత్ ప్రైడ్ ఐ సెల్యూట్ ది బ్రేవ్ వారియర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ స్విఫ్ట్లీ అవెంజింగ్ ది పహల్గామ్ టెర్రర్ అటాక్. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో అదే లైన్లో మంత్రిమండలి కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపిస్తున్న ధైర్య సాహసాలని కానివ్వండి, మన భారతదేశం యొక్క ప్రతిష్టను ఇమిడింపజేసే విధంగా మన దేశాన్ని కాపాడుకుంటున్న తీరు ధైర్య సాహసాలతో, అదేవిధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించినందుకు మరి తీర్మానం ద్వారా చేయటం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు దేశం యావత్తు ఆర్మ్డ్ ఫోర్సెస్ వెనకాల ఐక్యంగా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు సుదీర్ఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు 3 రాజధానులు, రకరకాల పేర్లు పెట్టి ఏ రాజధాని కూడా నిజం చేయటానికి కనీస ప్రయత్నం చేయని పరిస్థితులను మనం చూసాం. తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశస్తులు కానీ అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనందరం కూడా చూసాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధానికి
గర్వించదగ్గ రాజధాని, ఈ రాష్ట్రానికి గర్వించదగ్గ రాజధానిని నిర్మించాలనే ఆలోచన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి రాష్ట్ర విభజన చట్టం 2014 చూసినట్లయితే దాంట్లో సెక్షన్ 2, సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాలపరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా, కొత్తగా నిర్ణయించబడే రాజధాని అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది. అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలపకోకుండా ఈరోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఏ విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా ఉంటుందో, అమరావతి అంటే అమరావతిలో మిగతా ఏపీసీఆర్డీఏ చట్టంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా కలిపి అమరావతి. సో ఆ అమరావతి ఈ రాష్ట్ర రాజధానిగా పేరుని ఇన్సర్ట్ చేయటం, అంటే ఆ చట్టంలో ఏదైతే కొత్త రాజధానిని విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటుంది, డిసైడ్ చేస్తుందని ఏదైతే ఉందో అక్కడ కొత్త రాజధాని కాకుండా అమరావతి విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు ఎల్జీ సిటీ నిర్మించాలని కోరారు. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని తెలిపారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సు, ప్రపంచాన్ని అనుసంధానించే సమిష్టి లక్ష్యంతో కూడిన ఈ భాగస్వామ్యాన్ని కొనసాగిద్దామని ఎల్జీ సంస్థ ప్రతినిధులతో మంత్రి అన్నారు. ఒక ప్రతిష్టాత్మకమైన యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఎల్జీ ఫ్యాక్టరీ ప్రతి యువ ఇంజనీర్, ప్రతి ఆశావాహ సాంకేతిక నిపుణుడు, ప్రతి వ్యవస్థాపకుడి కలల కర్మాగారంగా మారబోతోందని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు. 94% of the seats that we contested, we won, and the clear mandate was about creating jobs, and we believe that this investment is in the step in that direction. This also reflects our leader Mr. Naidu's commitment to speed of doing business, robust infrastructure, a future-focused vision of Andhra Pradesh. We promised ease of doing business, and today we are delivering speed of doing business. The LG factory will produce advanced home appliances, refrigerators, air conditioners, and washing machines, integrating the latest in smart and energy efficient technology. A smart factory, a smarter state, a smarter India. That journey is beginning here today. This isn't just about manufacturing. It's about shaping the future of living. It's about creating jobs, empowering our youth, and transforming lives. We are not just building factories, we are building futures here. This facility alone will create nearly 1,500 direct jobs, and with LG's key vendors investing here, creating more than 700 jobs, will impact our economy. ఆపరేషన్ సింధూర్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన దాడుల్లో 100 మంది మరణించినట్లు రాజ్నాథ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్రస్థావరాలపై
ఖచ్చితత్వంతో క్షిపణి దాడులు నిర్వహించామని, ఈ దాడుల్లో 100 మంది ముష్కరులను మట్టుబెట్టామని తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని, ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల్లో కొనసాగుతున్నందున ఈ ఆపరేషన్ తాలూకు పూర్తి సమాచారాన్ని ఇప్పుడే వెల్లడించలేమన్నారు. ఈ ఉద్రిక్తతలను పెంచాలనే ఉద్దేశం మాకు లేదు, కానీ దాయాది పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం వెనక్కు తగ్గేది లేదని తెలిపారు. దీటుగా బదిలిస్తాం, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని పేర్కొన్నారు. किसी और के भरोसे छोड़ रहे हैं, यह बात लॉन्ग रन में सही नहीं हो सकती। हमारी सरकार ने इस विषय पर गंभीरता से सोचा और आत्मनिर्भरता हासिल करने का निर्णायक कदम भी उठाया है। आप सब तो जानते हैं कि देश में पहले से ही ऑर्डिनेंस फैक्ट्रीज का एक इंडिजिनस सिस्टम रहा है और इन फैक्ट्रीज ने एक समय पर बेहतरीन काम किया और देश की सुरक्षा जरूरतों को पूरा करने में बहुत ही अहम भूमिका निभाई भी है। इनके अलावा हमारे पास डिफेंस पीएसयूज का भी एक मजबूत इकोसिस्टम पहले से ही है। हमारी सरकार ने डिफेंस प्रोडक्शन में क्वालिटी और क्वांटिटी दोनों पर समान रूप से बल दिया है। इसी दिशा में कई क्रांतिकारी कदम उठाए गए, जिनमें से कुछ महत्वपूर्ण कदमों का उल्लेख मैं यहां करना चाहूंगा। ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन उनमें से एक अत्यंत महत्वपूर्ण कदम रहा है, जिसे हमने इंश्योर किया ताकि कम समय में ही डिफेंस प्रोडक्शन में व्यापक सुधार हो सके। यहां मैं जरूर बताना चाहूंगा कि ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन हमारे लिए कोई बहुत सरल प्रक्रिया नहीं थी। इसमें अनेक जटिल प्रश्न थे और चैलेंजेज भी थे, परंतु हमने इसे इसलिए लागू किया क्योंकि यह एक अर्जेंट रिफॉर्म था। अब प्रश्न उठता है कि यह अर्जेंट क्यों था? इसका एक बड़ा कारण था क्वालिटी। आप सभी स्पेशलिस्ट के समक्ष मैं यह कह सकता हूं, పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దాడులు ప్రతిదాడులు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడింది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, గుజ్రాన్వాలా సహా మొత్తం 12 నగరాలపై డ్రోన్లు కలకలం రేపాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఎంపీ ఒకరు వారి పార్లమెంట్లో ఒకంత కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ పార్లమెంట్లో సదరు పార్లమెంట్ సభ్యుడు కన్నీటి పర్యంతమైన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. कही है तो गोल्ड मेडल लेके आई है एक्सरसाइज में करें, तो इसलिए जनाब स्पीकर ये बात वाजा कर देनी चाहिए। हमारी कौम यकजा है। मैं इन सब से कहूंगा कि मिल के चलो और अपने रब से रजू करो। रब काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। आपने कायदे आजम को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो। आप खान कनात को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने पाकिस्तान की सरना ये मुल्क बन के रहेगा और तुमने तो ये ऐसा बड़ा मौजज़ा है कि अल्लाह पाक ने ये हमें अता किया है और अल्लाह पाक इस मुल्क की हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब्बे काबा हम तेरे हबीब के उम्मती हैं। खुदा का वास्ता हमसे रहम का मौला फरमा। आप चले जाएं, उधर फिलिस्तीन में चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं, लेकिन तेरी रहमत बहुत वसी है। तू रहमत का एक जर्रा भी भेजेगा हमारी तरफ तो इंशाल्लाह हमारी कामयाबी होगी। और दुआ करते हैं रब्बे काबा कि इस मुल्क की हिफाजत फरा और हमें दुश्मनों पर जो है वो फकीर अता फरमा और हमें उनको सरनगू करने की ताकत अता फरमा। मैं दुआ गो हूँ आर्म फोर्सेस के लिए। పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. మన భద్రతా బలగాలు అర్ధరాత్రి దాటాక అత్యంత ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై దాడి చేయడంతో దేశమంతా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరపున మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా,
ఎస్ జయశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాధ్యాయ్, టీఆర్ బాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించారు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు మిస్ వరల్డ్ పోటీల కోసం వివిధ దేశాల నుంచి సుందరీమణులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో విమానాశ్రయంలో అణువణువు తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వివరాలు ఆరా తీస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులతో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు వింగ్ కమాండర్ ఓంకార్ సింగ్ వెల్లడించారు. ఈ దాడిలో 16 మంది భారత పౌరులు మృతి చెందగా వారిలో 3 మహిళలు, 5 చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఉదయం భారత్ పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై ప్రతి దాడి చేపట్టిందని తెలిపారు. ముఖ్యంగా లాహోర్లోని పాక్ వాయు రక్షణ వ్యవస్థ ధ్వంసమైందని వింగ్ కమాండర్ పేర్కొన్నారు. పాక్ దాడి పూర్తిగా అవివేకమైనదనిగా అభివర్ణిస్తూ అమాయకుల ప్రాణాలు తీసిన ఈ చర్యకు భారత ప్రతిస్పందన తగినదే అవుతుందని స్పష్టం చేశారు. किया गया था कि पाकिस्तानी सैन्य ठिकानों को निशाना नहीं बनाया गया. साथ ही दोहराया गया कि भारत में किसी भी सैन्य लक्ष्य पर हमले का उचित जवाब दिया जाएगा. 7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया. इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया. इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ जो कि पाकिस्तानी हमलों का प्रमाण है. On the night of 7th May 2025, Pakistan attempted to engage a number of military targets in northern and western India using drones and missiles. These places included Avantipura, Srinagar, Jammu, Pathankot, Amritsar, Kapurthala, Nal, Jalandhar, Ludhiana, Adampur, Bhatinda, Chandigarh, Falodi, Uttarlai, and Bhuj. These were neutralized by the integrated counter unmanned aerial system and other air defense systems. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistani attacks. आज सुबह भारतीय सशस्त्र बलों ने पाकिस्तान के कई स्थानों पर वायु रक्षा रडार और प्रणालियों को निशाना बनाया. भारत की प्रतिक्रिया समान क्षेत्र में समान तीव्रता के साथ की गई. यह विश्वसनीय रूप से ज्ञात हुआ कि लाहौर में स्थित एक वायु रक्षा प्रणाली को निष्क्रिय कर दिया गया. Today morning, Indian Armed Forces targeted air defense radars and systems at a number of locations in Pakistan. Indian response has been in the same domain with the same intensity as Pakistan. It has been reliably learnt that an air defense system at Lahore has been neutralized.
पाकिस्तान ने नियंत्रण रेखा पर आकरण गोलीबारी की तीव्रता बढ़ा दी है, जिसमें कुपवाड़ा, बारामूला, उरी, पुंछ, मेंढर और राजौरी क्षेत्रों में मोर्टार और भारी तोपखाने का इस्तेमाल किया जा रहा है। Pakistan has increased the intensity of its unprovoked firing across the line of control using mortar and heavy caliber artilleries in areas in Kupwara, Baramulla, Uri, Poonch, Mendhar and Rajouri sectors in Jammu and Kashmir. 16 innocent lives have been lost, including 3 women and 5 children due to the Pakistani firing. Here too, India was compelled to respond to bring mortar and artillery fire from Pakistan to a halt. Indian Armed Forces reiterate their commitment to non-escalation, provided it is respected by the Pakistan military. Jai Hind. ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 90కు పైగా విమానాలను భారత ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తంగా ఉండగా ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి దేశవాళీ అంతర్జాతీయ రూట్లకు వెళ్లాల్సిన అనేక విమానాలు షెడ్యూల్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని అధికారులు సూచించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కష్టాలు తాను స్వయంగా గమనిస్తున్నానని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. మీపై అణచివేతలకు పాల్పడుతున్న పోలీసులు అధికారుల పేర్లు రాసి పెట్టుకోండి, మళ్లీ మనం అధికారంలోకి వచ్చాక వారి సినిమా వేరే లెవెల్లో ఉంటుందని హెచ్చరించారు. అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమై కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కార్యకర్తల పట్ల అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని, విశ్వసనీయత లేని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లా ఎంపీటీసీలమైన, జెడ్పీటీసీలమైన, కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను. కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను. ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, ఒకసారి ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఈ రామకుప్పానికి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ, ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.
16కు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు. మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు? గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది? గెలవలేము అన్న సంగతి తెలుసు. గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు. మరి ఇలాంటి చోట 6 మందిని ఇక్కడి నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న మిగిలిన ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న వాహనాన్ని దగ్గరుండి పోలీసుల చేత అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్తుగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు. చివరికి కోరం లేకపోయినా కూడా 6 మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత. ఖమ్మం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ఖమ్మం మెడికల్ కాలేజ్ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 35 ఎకరాల్లో 166 కోట్ల వ్యయంతో కళాశాల భవనాలు నిర్మించనున్నారు. ఖమ్మం వైద్య రంగ అభివృద్ధికి ఇది పెద్ద ముందడుగని మంత్రులు పేర్కొన్నారు. తక్కువ వయసు యువతకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయాలను చేపట్టిందని వెల్లడించారు. మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకోవటమే కాకుండా ఈరోజు భవన నిర్మాణానికి పూజా కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోయేటువంటి ఈరోజు తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఉంది. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుబంధంగా ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అటువంటి ఒక మంచి కార్యక్రమం మనమందరం సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాద్ దాకా పోకుండా ఖమ్మం నడిబొడ్డునే అన్ని సదుపాయాలు అందుబాటులో తెచ్చుకునేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసుకున్న సందర్భంలో ఖమ్మం ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను నేను. అట్లాగే 2 మంత్రులు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి దీనికి కావాల్సినటువంటి భూసేకరణ కానీ నిధుల సేకరణకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వైద్య శాఖ మంత్రులు రాజనరసింహ గారితో మాట్లాడి ప్రత్యేకంగా దీన్ని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ కళాశాలని ఈరోజు శాంక్షన్ చేయించుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఇది పాలకుల కోసమో దొరల కోసమో పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు. ఇది కేవలం ప్రజలకు అంకితమై ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దాదాపు రాష్ట్రంలో 34 కళాశాలలు ప్రభుత్వ పరంగా, 29 కళాశాలలు ప్రైవేట్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉచితంగా వైద్య సీట్లు పెద్ద ఎత్తున అందుబాటులో తీసుకొని రావడానికి దాదాపు 9,065 సీట్లతో ఈరోజు పెద్ద ఎత్తున మెడికల్ విద్యను మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దామోదర రాజనరసింహ గారి నాయకత్వంలో వారు వచ్చిన తర్వాత అదనంగా 8 కొత్త కళాశాలలు మెడికల్ కళాశాలను శాంక్షన్ చేసుకోవటమే కాకుండా వాటన్నిటికి కూడా బిల్డింగులు సొంతంగా భవనాలు నిర్మించుకోవడానికి కావాల్సిన విధంగా శాంక్షన్ చేపించుకొని ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వైద్య శాఖ మీద వారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వైద్యం విద్య మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో
ఎప్పుడు పెట్టనంత ఖర్చుని ఈ ఒక్క సంవత్సరం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.